వాట్సాప్ గవర్నెన్స్ అనే ఫోన్ నెంబర్తో మీరు ఇలాంటి క్లిక్ చేయగానే హాయ్ అని పెట్టగానే దానికి సంబంధించిన సర్టిఫికేట్లు 161 సర్టిఫికేట్లు దానికి సంబంధించిన మీరు రావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఇది చాలా ఆశ్చర్యంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో మాకేదన్నా కాగితం కావాలన్నా కూడా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఎండిఓ ఆఫీస్, మీ సేవ దగ్గర తిరిగేవాళ్ళు. వాళ్ళు పదే పదే తిప్పుకునేవాళ్ళు. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీలు అయితే మనీ కూడా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది లేకుండా మేము నారా లోకేష్ గారు పెట్టారు అని ఒక్కసారి మేము వాట్సాప్ని టచ్ చేసాం. వివిధ రకాల సేవలు అందుబాటులో మాకు కనపడినాయి. అవి ఏంటి, దేవాదాయ శాఖలు, మళ్ళా ఇది ఆర్టీసీ బస్సులు అని రకరకాలు ఉన్నాయి. ఇది ప్రజలకు చాలా ఉపయోగం ఉంది. సామాన్య గృహిణిగా ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇలాంటి చేయటం ఇంట్లో నుంచి సర్టిఫికెట్లు అవన్నీ డౌన్లోడ్ చేసుకుని వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మాకు దాన్ని బట్టి సమయం కూడా మేము బయటికి వెళ్లకుండా ఇంట్లోనే వాట్సాప్ ద్వారా చేసుకోగలుగుతున్నాము. అది ఒక వ్యక్తి, చదువుకున్న వ్యక్తి అనేది పరిపాలనలోకి వస్తే సిస్టమ్ని ఎట్లా డెవలప్ చేస్తారు అంటానికి ఉదాహరణ నారా లోకేష్ గారేనండి. చాలా సంతోషంగా ఉందండి. పేద ప్రజల్ని ఆదుకోవాలి అంటే నిధులు విడుదల చేస్తేనే కదండి మేము లోన్స్ తీసుకొని చిన్న చిత్తగా వ్యాపారాలకే కానీ, పెళ్లిళ్ళు చేసుకుంటాకే కానీ, మంచి చెడు మా అప్పులు తీర్చుకుంటా కానీ మెరుగైన అవకాశం మాకు కల్పించారని సంతోషపడుతున్నాం. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు బీసీలకి మీకు నిధులు విడుదల చేశారా ఎప్పుడైనా? అది బందండి, మాకు ఎప్పుడు అసలు విడుదల చేయలేదు. జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి కూడా అసలు ప్రజల్లోకి ఎప్పుడు రాలేదు. వాళ్ళ తరపున నిలబడిన ఎమ్మెల్యేలు కూడా మాకు అసలు కన్నయ్య పడలేదండి. ఏ రోజు కూడా నిధులు అనేది మాకు విడుదల చేయటమే కానీ, మమ్మల్ని ఆదుకుంటమే కానీ, బీసీలకి పెద్దపేట వేస్తాను, బీసీలకి అది ఇది అని చెప్పాడే కానీ ప్రజలు ఏ రోజు ఆదుకోలేదండి. అది చాలా అన్యాయం అండి. తను అంటూ తినే వాళ్ళకి భోజనం పెట్టకపోయి పొట్ట మీద కొట్టే అవకాశాలే ఎక్కువ తీసుకున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మహిళలకు కానీ, ఇప్పుడు బీసీలకు కానీ, ఇటు గౌడ కులస్తులు కానీ 10% అంటే వాళ్ళకి ఎక్కడైనా వాళ్ళు నిలబడాలని వాళ్ళకి 10% ఇవ్వడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మాకు సంతోషంగా ఉంది. ఎలా అంటే ఒకటి మా నాయ బ్రాహ్మణుల కులమే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కత్తితో సహా మాకు 10,000 రూపాయలని, 15,000 అని, 50,000 లోపు లోన్స్ ఇచ్చేవాడు. అదే అవకాశం మళ్ళీ ఇప్పుడు వస్తుందని మేము సంతోషపడుతున్నాం. గౌడాసుకు కూడా కార్మికులకు కూడా, కలుగీత కార్మికులకు కూడా వాళ్ళు కొన్ని నిధులు విడుదల చేశాడు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వచ్చిన సుపరిపాలన అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు, ప్రజల్లోకి వస్తాను అది ఇది అని చెప్పడంపై మీరేమంటారు? అధికారంలో ఉన్నప్పుడే ప్రజల మధ్య రావాలంటే పట్టాలు కట్టుకొచ్చిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది వాళ్ళ అధికారంలో లేడు. ఇప్పుడు మళ్ళీ పట్టాలు కట్టడానికి ఎవరు ఉండరు, అలాగే సెక్యూరిటీ ఇవ్వడానికి పోలీసు అధికారులు ఉండరు. మరి ఇప్పుడు ఆయన వస్తానంటే అతిశయోక్తి. ఎందుకంటే రాలేడు. అధికారంలో ఉన్నప్పుడే రాలేని మనిషి ఈ రోజు అధికారంలో లేనప్పుడు, అట్లాగే ప్రజలంతా చేతికరించి చీకొట్టిన తర్వాత ఇప్పుడు ప్రజల్లోకి వస్తానంటే అంత దమ్ము ధైర్యం అతనికి లేదు, రాడు కూడా. బీసీలకి నిధులు విడుదల చేయడంపై 296 కోట్లు విడుదల చేయడంపై మీకు ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్ని కులాలకి బీసీలో ఉన్న అన్ని కులాల కార్పొరేషన్లు ఇస్తానని చెప్పేసి కార్పొరేషన్లు ఇచ్చి వాళ్ళకి కనీసం కూర్చోడానికి సీటు కూడా ఇవ్వని పరిస్థితులు మనం చూసాం. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే కార్పొరేషన్లని ఇవ్వడమే కాకుండా, దానికి బోర్డులు నియమించడమే కాకుండా, దానికి నిధులు కూడా రిలీజ్ చేయడం అనేది చాలా శుభపరిణామం. అట్లాగే ఈ విషయంలో చంద్రబాబు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంటే సార్ ఇప్పుడు బీసీలు అంటే గతంలో నుండి ఖాళీ కుర్చీలకి ఇట్లకి పరిమితం అయిపోతాయి. కొంచెం బీసీల మీద అంటే కొంచెం సామాజిక గౌడ కులస్తులు వాటి మీద కూడా కోర్టుకు వెళ్ళటంపై, అంటే చంద్రబాబు నాయుడు రిజర్వేషన్ కల్పించి 10% వాళ్ళకి షాపులు కేటాయిస్తే దాని మీద కోర్టుకు వెళ్ళటంపై మీకు ఎలా అనిపిస్తుంది? అది దారుణం. ఎందుకేనంటే బీసీలు మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారనే ఉద్దేశంతో వీళ్ళు దాడులు చేసిన బీసీల మీద దాడులు చేశారు, దౌర్జన్యాలు చేసిన బీసీల మీద చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఆ గౌడ కులస్తులకి 10% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా వాళ్ళని ఉన్నతంగా తీసుకురావాలనే సదుద్దేశంతో చంద్రబాబు గారు ఈ రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేసి 10% అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా కోర్టులకు వెళ్ళి దాన్ని అడ్డుకుంటామంటే అంతకన్నా దుర్మార్గం, అంతకన్నా దారుణం. అంటే బీసీల పట్ల వాళ్ళకున్న వైఖరి, వాళ్ళకున్న వ్యతిరేక వైఖరిని ఇది రుజువు చేస్తుంది.